వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హాస్పిటల్ అండి. ఇది భోగి అండ్ ముందు రోజు జరిగిన వ్లాగ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏమైందమ్మా ఆదిత్యకి? ఎక్కడైంది ఆయి? ఇక్కడ అయింది ఆ లెగ్. ఎందుకయింది ఆయి? ఎలా అయింది? పెయిన్ వస్తుందా? ఎంత పెయిన్? ల్యాప్టాప్ చూద్దామా? ఆ షార్ట్ వేసుకోవడంలో అయిందండి. అది అంత లాగేసుకుంటున్నాడో పైకి. ఇట్స్ ఓకే, తగ్గిపోతుంది. కానీ పాపం ఆడవట్లే, అలా చూస్తున్నాడు. చిన్నారి కదా, గుడ్ బాయ్ ఆదిత్య. దిగుతావా? మనం ఫ్రీగా నడవట్లే, అందుకనే పడుకోమన్నా. ఆర్ యూ ఫీలింగ్ బెటర్? ఆర్ యూ ఫీలింగ్ బెటర్? సో ఆ రోజు ఫర్ చేయించి చాలా ఎర్లీగా లేస్తూనే స్నానం చేసి అన్ని పనులు అయిపోయి పిల్లలవి. అమ్మయ్య కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటే అక్కడ ప్లాంక్స్ వచ్చాయన్నమాట. మా ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ అయింది, మనం బ్లాగ్ పెట్టాను కదా. ఆ ప్లాంక్స్ దగ్గరికి వద్దన్నా వెళ్ళి అలా సన్నగా గీత పెట్టించుకున్నాడు. అయిపోయినప్పటి నుంచి కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్ లాగా అలా హర్ట్ అయ్యి కామ్గా ఉండిపోయాడు. ఏడవట్లే, బట్ అలా క్వైట్గా అలా ఉండిపోయాడు అనమాట. సో కొంచెం అటెన్షన్ కోరుకుంటున్నాడని కూర్చొని వాడి దగ్గర అలా మాట్లాడుతున్నాను. ఇంతకీ మా ఇన్లాస్ వచ్చారు పండక్కి. ఇక్కడ మా బావగారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మా ఇంట్లో వర్క్ అవుతుంది కదా, అందుకే వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పి కొంచెం త్వరగా రెడీ అవుతున్నాం అనమాట. సో ఇదిగోండి ఆ ఫ్యాన్ పెట్టుకొని దెబ్బ మీద అలా అనుకుంటాం. అండ్ నేను చాలా సార్లు చెప్పాను, మనం ఏదైనా జరిగినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. లైక్ ఆర్ యూ ఫీలింగ్ ఓకేనా అని అడుగుతున్నాను కదా. సో తను రెస్పాండ్ అయ్యే వరకు, అంటే మనం చిన్న దెబ్బకు కూడా ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా జస్ట్ జెంటిల్గా మాట్లాడితే వాళ్ళు కూడా నార్మలైజ్ చేస్తారు. చిన్న దెబ్బ పెద్ద దెబ్బకు కూడా ఫస్ట్ మదర్, బేసిక్గా మనం ఎక్కువ ఉంటాం కదా చిన్నపిల్లలు అప్పుడు. సో మనం హైరాణ పడిపోద్దు, కొంచెం కామ్గా ఉంటే వాళ్ళకి కూడా నార్మలైజ్ అవుతుంది. ఇంకోండి ఇక్కడ అన్ని మెడిసిన్స్ అయిపోయి కొంచెం బెటాడిన్ రాశాను, లైట్ క్లీన్ చేశాను. అది వద్దంట, మళ్ళీ ఐస్ వాటర్తో క్లీన్ చేశాను. ఏం చేయాలంటే ముద్దు పెట్టమంటున్నాడు. సో అది అన్నిటికన్నా ప్రీషియస్ మెడిసిన్ కదా, అందుకని అలాగ ఆడిసిన కొంచెం నవ్వాడు, సెట్ అయిపోయాడు. అండ్ తర్వాత అమ్మయ్య బాబు మీద కొంచెం సింపతి చూపించాలన్నామా, సింపతి పోగొట్టేసుకుని మళ్ళీ తిట్టించుకున్నాడు. ఒక వాటర్ బాటిల్ తీసుకుని మొత్తం పంపేశాడు బెడ్ అంతా. ఇది వాటర్ ప్రూఫ్ది అనమాట ప్రొటెక్టర్. పూజ మల్టీ ఫ్యాషన్ అన్న పేజ్లో తీసుకున్నా. లాస్ట్ టైం కూడా చెప్పాను, చాలా యూస్ఫుల్ అండి. మామూలుగా ఇలాగా డైపర్ మానిపించే స్టేజ్లో కొంచెం బెడ్ చేస్తారు కదా, టాయిలెట్ పోసేస్తారు నిద్రలో, దానికి తీసుకున్నా. బట్ మాకు చాలా పర్పస్కి యూజ్ అవుతుంది. ఆదిత్యకి ఏదో ఒక రకమైన అల్లరి కావాలి, నన్ను చూస్తూ ఫుల్ వాటర్ బాటిల్ పంపేశాడు. బట్ చూసారా, మ్యాట్రెస్కి ఏం అవ్వలేదు. కొంచెం ఇలా అల్లరి పిల్లలు ఉన్నారంటే ఏజ్లో ఉన్నా సరే ఇలా కిడ్స్ ఇంట్లో ఉంటే యూస్ఫుల్ అండి. చక్కగా మ్యాట్రెస్ లైఫ్ పెరుగుతుంది కదా. సో ఇప్పుడు ఎక్స్ట్రా పని మొత్తం 2 తీసుకెళ్ళి ఆరేసాను, బెడ్ అంతా క్లీన్ చేశాను, అప్పుడు స్నానంకి వెళ్ళాను. తర్వాత మేము మా ఇంట్లో లంచ్ చేసాం. ఆ రోజు మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఇక్కడ అందరూ ఏం చేస్తున్నామంటే, మావగారు లడ్డు తీసుకొచ్చారు ఊరి నుంచి, ప్రసాదం అంట. అది ఆదిత్య చేతికి ఇచ్చి వాడు తీసుకున్నాక అందరం తిందామని ఆయన అలా అనుకున్నారు. అసలు వినడే మాట. ఎప్పుడు ఎంత ఇష్టంగా తింటాడో స్వీట్స్ అంటే, ఆ రోజు మాత్రం అసలు పట్టుకోనండి గోల. మేము అందరం ట్రై చేస్తున్నాం రకరకాలుగా. బేసిక్గా పడుకున్నాడు, చిన్న పవర్ నాప్ వేసి లేచాడు. అందులో నా దెబ్బ ఉంది కదా, అప్పటి నుంచి సింపతీ స్టార్ లాగా పట్టుకొని ఆ షార్ట్ పట్టుకొని అందరికీ దెబ్బ చూపిస్తూ ఉన్నాడు. సో ఫైనల్గా ఇక్కడైతే చాక్లెట్ ఇస్తాను, చాక్లెట్ కావాలంటే ఇది పట్టుకో ఒకసారి అంటే అప్పుడు కొంచెం విల్లింగ్గా అయ్యాడు అనమాట. అంతే సింపుల్. వీడు కృష్ణుడు కదా, వినాయకుడు. ఇంకొకసారి ఫోటో తీస్తుంది. ఫోటో 5 నిమిషాలు పోయి సెట్ అవుతాడండి. కొత్త కొంచెం ఇప్పుడే ఇదిగా ఉన్నాను, మొహమాటం. 5 నిమిషాలు. పేషెంట్ అక్కడ నువ్వు మళ్ళీ బాగాలేనంటావు. పేషెంట్ ఇక్కడ ఉన్నారు, మేల్ పేషెంట్స్, ఫీమేల్. నేను అలా నవ్వుతూ ఉంటాను. నాకు జ్వరం వచ్చిందంటే అప్పుడు నమ్మడు. మా అత్తగారు అందరూ నన్ను చూపించుకు అంటున్నారు అనమాట. అందరం పిచ్చిలా ఉన్నాము. నేను చాలా నీరసంగా ఉన్నా, ఏం పర్లేదని చెప్తున్నా. నాకైతే వీక్ అంతా ఎంత డ్రౌజీగా ఉండింది. మెడిసిన్స్ వేసుకుంటున్నాను, ఇయర్ పెయిన్, దానికి యాంటీబయాటిక్స్ అండ్ పారాసిటమాల్ ఇంకా చాలా ఉంటాయి కదా. దానివల్ల నాకు నిద్ర వచ్చేస్తుంది. డార్క్ సర్కిల్స్ భయంకరంగా పెరిగిపోయాయి అనమాట. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడికి? అన్నీ తీసుకుంటున్నాడు అక్క. ఏం చేస్తున్నావు? సర్కస్లో ఏనుగు పిల్ల
ఏం పిచ్చికి ఏం చేస్తున్నావు అర్జున్? సరి కూర్చో. ఏం చేస్తున్నావురా అర్జున్? సరి కూర్చో. ఏంటది? ఏమైంది? మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకో. మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకో, పడిపోతావు. ఇప్పుడు ఫ్రేమ్లో నవ్వుకుంటాను తెలుసా, కామెడీ అనుకుంటాను. మా అక్క నాకు నాట్ స్పాన్సర్డ్ మ్యాగీ చేస్తుంది, హెడ్ఏక్ వస్తుందని చెప్పి. మాధురి హెడ్ఏక్ తగ్గించడానికి ఓన్లీ మ్యాగీ కానీ అంటే లేకపోతే మంచూరియా కానీ ఇలాంటివి మాత్రమే పనిచేస్తాయి. ఏమన్నా మసాలాదారు ఉంటే తప్ప మధు నాకు చౌనప్ప క్లియర్గా చెప్పింది, మసాలాలు తినకు, పులుపు తినకు, చల్లవి తినకు. హౌ కమ్? అంటే చల్లవి ఓకే కానీ మరి మసాలా తినకూడదంట. చిల్లీ గార్లిక్ నూడిల్స్. మేము పిల్లలు పుట్టాక మ్యాగీ చాలా వరకు మానేసాం అనమాట, ఎప్పుడైనా అలా. సో చిల్లీ గార్లిక్ అది తింటూ నేను కబుర్లు చెప్పుకున్నాం. నెక్స్ట్ మా డాడీ మా తమ్ముడు వచ్చారు. మా ఇంట్లో వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ కార్పెంటర్ వర్క్ అంతా. సో మా ఇంట్లో నో పేరెంటమ్ నథింగ్. సో మా అమ్మ వాళ్ళు రీసెంట్గా హౌస్ షిఫ్ట్ అయ్యారు కదండి, ఇంకా అలా ఫస్ట్ టైం మంచిగా చేసినట్టు ఉంటుంది పేరెంటం గ్రాండ్గా అని చెప్పి మా తమ్ముడు వాళ్ళ బాబుకి అండ్ ఆదిత్య కలిపి అక్కడ పోద్దాం అనుకున్నాం. తర్వాత మళ్ళీ మేము మా ఇంటికి వచ్చేసి బావగారు ఇంట్లో మళ్ళీ పిల్లలందరికీ కూడా చేద్దాంలే అలా ప్లాన్. సో వాళ్ళు పిలవడానికి పర్సనల్గా వచ్చారు అండ్ ఇక్కడ వీళ్ళు సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ గైస్, హ్యాపీ భోగి. నేను చక్కగా ఆయిల్ రాసుకుంటున్నాను అనమాట. కొంచెం హీట్ బుర్ర పాడైపోయింది ఫుల్. నేను అంతా బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేశాను. అంటే అక్క వాళ్ళ ఇంటి నుంచి వచ్చాక నైట్ 10 అయిపోయింది అనమాట. అయిపోయాక ఎడిట్ చేయడానికి మైండ్ కుదరలేదు. చాలా అలాగా ఎలా చెప్పిన కోతింబుర్ర అంటారు చూసారా, ఇక్కడికి అక్కడికక్కడ ఆలోచిస్తూ ఉంటుంటే ఎడిట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేం అనమాట. అదో పెద్ద డ్రాబ్యాక్. ఎడిట్ చేయాలంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి. ఇట్ హ్యాపెన్స్. సో పిల్లలు ఏం చేస్తున్నారు అయితే లామినేట్స్ వచ్చేసాయి అనమాట. మొన్న అంతా ప్రెస్సింగ్ చేశారు. అది సోఫాస్ అని ఇటువైపు జరిపాం. ఏమైంది ఆదిత్య? ఏం చేసావు? మ్యాప్ చూపించు. ఎవరు చేశారు? నువ్వు చేసావా అన్నయ్య చేశాడా? నువ్వు చేసావా? అమ్మా కలర్ఫుల్స్ కాదురా, స్టేట్స్ రా, ఇండియా. అది ఇండియా మ్యాప్. తొక్కకూడదు, వెనక్కి రా, బ్యాక్ రా. ఇక్కడ ఏముంది? తొక్కకూడదు అంటే వినవా? టాయ్ కాదు. నేను ఇస్తాను దా బ్యాక్ వచ్చి. గడికోట అడుగుతాడమ్మా. అందులో లేవమ్మా, అవన్నీ ఊడిపేసావు నువ్వే. కమ్ దా. అన్నయ్యడి వీడి దెబ్బ తగిలిందని నిన్నటి నుంచి ఆ షార్ట్ ఎత్తేసి అలానే ఇది దించరా. ఆ దెబ్బ తగ్గిపోయింది కూడా, అయినా సరే షార్ట్ మాత్రం అట్లా. సో నేను ఒక చిన్న వాయిస్ ఓవర్ కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇలా ఎలా అరుస్తున్నారో చూడండి. ఎందుకు అరుస్తున్నారా? ఏం పాడుతున్నారు? ఏం చేస్తున్నావా? ఆహా బుద్ధి లేదు. ఇద్దరు దెబ్బలు తగిలించుకున్నారు, ఇంకా ఈ పక్కనే ఆడుతున్నారు. అరే ఆ రూమ్లో ఆడుకోండి అమ్మా. సో ఇంకా మన ఇంట్లో పెద్ద పనేం లేదు, స్నానాలు చేస్తే వాళ్ళు అనమాట. కొంచెం పాట్లక్ టైప్లో నేను కూర పప్పు చేసుకుని అమ్మ మిగిలిన వంట చేస్తాననింది. ఈవినింగ్ పేరెంట్ ఉంటుంది కదా, సో వాళ్ళకి ఫుల్ హడావడిగా ఉంటుంది, అన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏడుపు గోలతో ఇద్దరికి నూనె రాసి శుభ్రంగా స్నానం చేయించి తీసుకెళ్ళాను. అసలు వ్లాగే చేయనివ్వరండి, ఏడుపు గోల అనమాట స్నానం చేయడానికి. సో ఇదనమాట మా పండగ మెను. 2 కూరలు, పప్పు, అమ్మ పచ్చడి చేసింది అండ్ చక్కెర పొంగలి, క్యారెట్ హల్వా. అభిరామ్, ఆదిత్య, నీ చెప్పి దూకోలేదు.
సో ఇక్కడ అంతా కొంచెం సెటప్ చేస్తున్నారు. బ్యాక్ డ్రాప్ తెచ్చి పెడుతున్నాం అనమాట. నేను ఆదిత్యకి అన్నప్రాసన అప్పుడు వాడిన బ్యాక్ డ్రాప్ అది. సో దాన్ని ఇలా సెంటర్లో ఈస్ట్ ఫేసింగ్ వైపు వీళ్ళ హౌస్ కాబట్టి నీట్గా సెట్ చేసాం. ఇంటికి వెళ్ళేసి నాకు రెడీ అయ్యే టైం కూడా లేదండి. నాకు అప్పుడే ఇంకా హెడేక్ తగ్గుతూ పడుకున్నాను. ఇంకా టైం అయిపోయింది, అందరూ వచ్చేసారు అన్నమాట రిలేటివ్స్. అందుకే డ్రెస్ ఉంటే టకటక అది వేసుకుని వచ్చేసాను. ఇంకోటి ఫేస్ కూడా కనీసం లిప్ బామ్ కూడా రాసుకోలేదు, అంత రాగా ఉండింది ఆ ఫేస్. అండ్ ఇక్కడ భోగిపల్లి ఫస్ట్ కృష్ణుడికి పోసి నెక్స్ట్ పిల్లలకి పోస్తారు కదా. ఆదిత్య కొంచెం వాడుగా అలా లేట్గా పడుకున్నాడు, అంటే 4కి వాడికి నిద్ర పట్టింది. సో ఇంకా 5కి పేరెంట్ స్టార్ట్ కదా, వాడు మంచి నిద్ర మత్తులోంచి లేపాం. సో చాలా ఏడ్చాడు, కాసేపటికైతే సెట్ అయ్యాడు. మా అత్తగారు వాళ్ళు కూడా అరౌండ్ 5:36 ఆ టైంకి వచ్చారనమాట. మనకి చూడడానికి వీడియోలో మ్యూట్ చేసి మేము వాయిస్ ఓవర్ చెప్తే క్యూట్గా ఉంటుంది, కానీ అమ్మో అసలు చెవు పగిలిపోయేలా. ఫస్ట్ అంతా ఆదిత్య చాలాసేపు ఏడ్చాడు. తర్వాత మా తమ్ముడు వాళ్ళ బాబు వాడు లైట్గా మొదలెట్టాడు. వాడు ఫస్ట్లో చాలా మంచిగా ఉన్నాడు అనమాట, అస్సలు ఏడవలేదు. ఇంకా లాస్ట్లో వాడికి చిరాకు వచ్చేసినట్టుంది. అండ్ ఆ స్మెల్ కూడా కొంతమంది పిల్లలకి ఇరిటేట్ అవుతారంట లైట్గా. అండ్ తర్వాత మా మామగారు వాళ్ళు వచ్చే టైంకి వీడైతే ఏడిపాపాడు అమ్మాయి అనుకున్నాం. అంటే అంత పాపం పెద్దవాళ్ళు అందరూ ఉండి సరదాగా కబుర్లు చెప్పుకుంటే పిల్లలు బాబాయ్ గోల. సో మొత్తానికి అంతా స్నాక్స్ తిని కొంచెం టీ అది తాగి కొంచెం రిలాక్స్ అయ్యారు. తర్వాత మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. మా అత్త వాళ్ళు చాలామంది వచ్చారు. ఇక్కడ నేను యాక్చువల్లీ ఈ మూమెంట్ అంతా ఆదిత్యాన్ని ఎత్తుకొని ఉన్నాను, వ్లాగ్ చేయలేదు. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో డెకోర్ అంతా వ్లాగ్ చేస్తుంది. సో తన వీడియోలో చూడండి. అండ్ మేము ఇయర్ రింగ్స్ కలెక్షన్, గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ వీడియో కూడా పెట్టాం అమ్మ ఛానల్లో. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. అమ్మ కథలోనే ఉంటుంది, ఆ లింక్ ఇస్తాను నేను కమెంట్స్లో. అండ్ నేను ఆ డ్రెస్ తెచ్చుకున్నాను. అక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ ముగ్గురికి కూర్చోబెట్టి పోద్దాం అనుకున్నాం అనమాట, అర్జున్, ఆదిత్య, వివానికి కలిపి. సో ఈ లంగావోని టైప్ది నేను 2 months బ్యాక్ తీసుకున్నాను. చాలా బాగుంటుంది, ఆ కలర్ కాంబినేషన్ నచ్చింది. అండ్ ఇలా చిన్న ఈవెంట్స్కి దానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది కదా. అది రాయల్ బ్లూ కాదు, నేవీ బ్లూ బార్డర్ వచ్చిందనమాట. అండ్ ఓనీ కూడా చాలా ఈజీ పెట్టుకోవడం, ప్లీట్స్ అంటే హెవీగా లేదు, ఏజ్ వాళ్ళకన్నా బాగుంటుంది. ఇప్పుడు చాలామంది వేసుకుంటున్నారు కదా హాఫ్ శారీస్, మెయిన్గా టీనేజర్స్కి కొంచెం సింపుల్గా బడ్జెట్లో కావాలి అవుట్ఫిట్ అంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఈ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను. శ్రావణి ఎక్స్క్లూజివ్ స్టోర్ అని ఉంటుంది. అండ్ జ్యువెలరీ అక్షిత ట్రెండ్స్ అనమాట. ఇది మాత్రం చాలా హెవీ జ్యువెలరీ. సో ఇంకా నేను గోల్డ్ ఏం వేసుకోలేదు, ఆ హారం ఫుల్గా ఉంటుందని చెప్పి అది పెట్టుకున్నాను. నేను ఈ జ్యువెలరీ పేజ్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వీడు వేసుకున్న కుర్తా కూడా నేను 2 months బ్యాక్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫిట్ అయింది. ఇది సన్ కిడ్స్ ఫ్యాషన్ అనే వాళ్ళ కార్డ్ సెట్స్ అవి మేము లక్షద్వీప్ వెళ్ళినప్పుడు కూడా తీసుకున్నాను, కాటన్వి. ఆ పేజ్లోనే చాలా మెత్తగా ఉంటుంది. ఇది కొంచెం మంచి క్లాత్ అనమాట. 1000 కంటే ఎక్కువ ఈ ప్రైస్. యూజువల్లీ 600-700లో కూడా కుర్తాస్ వస్తాయి, బట్ ఇది కొంచెం మంచి మోడల్. ఇది కొంచెం 1000 to 1500 మధ్యలో ఉంటాయి ఇలాంటివి. చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ పిల్లలు అస్సలు ఏడవకుండా ఉంచుకుంటారు, అది మెయిన్. తాతకు చూపించాలి, గో తాత న్యూ డ్రెస్ చెప్పు, వెళ్ళు గొట్టు తాత అట్నుంచి వెళ్ళు. కృష్ణాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ నమః బృందావన బిహారీ లాల్ దేవాయ నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీ బృందావన వాంగ్య బిహారీ లాల్ కి జై. కొంతమంది 5 ఏళ్ళలో పిల్లల వరకే భోగిపళ్ళు వేస్తారంటారు. సో ఇంకా మేము ముగ్గురిని సరదాగా కూర్చోబెట్టి అది చేయించాం అనమాట. అలాగో ఆదిత్యకి సాయంత్రం అయిపోయింది కదా, గుర్తుగా ఉంటుందని. వీళ్ళిద్దరూ అర్జున్ అండ్ వివాన్ వేసుకున్న ప్రింట్స్ వాళ్ళ గృహప్రవేశానికి మేము తీసుకున్నాం సౌత్ ఇండియాలో. ఆ కుర్తాస్ కూడా బాగుంటాయి, మంచిగా బాందినే ప్రింట్. ఆదిత్య కూడా సేమ్ అదే తెచ్చా. ఇంకసారి కొత్త డ్రెస్ చిన్నదైపోతుంది, మళ్ళీ దగ్గరలో ఉగాది వరకు పండగ లేదు కదా అని చెప్పి. ఇందాక సాయంత్రం అంత ఏడ్చిన వాడు ఇక్కడ ఏమీ ఏడిపలేదు, చక్కగా కూర్చున్నాడు. అసలు ఎవరు హెల్ప్ లేకుండా వాడు ఒక్కడే కూర్చొని భోగిపళ్ళు ఎంచుకున్నాడు ఆదిత్య అయితే. సో హ్యాపీ. ఇక్కడైతే చాలా పిన్ డ్రాప్ సైలెన్స్గా జరిగిపోయింది అనమాట. ఏడుపులు గాళ్ళు ఏమీ లేవు.
సో మళ్ళీ కొన్ని గ్రూప్ పిక్చర్స్ తీసుకున్నాము. మొత్తం పండగ అంతా అయిపోయాక నేను గ్రహించింది ఏంటంటే, నేను పిల్లలు మా ఆయన మాత్రం ఒక పిక్చర్ తీసుకోలే. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఫ్యామిలీ పిక్చర్ తీసుకుంటాం. ఈసారి అవ్వలే, అంతా హడావుడి అయిపోయింది. సో ఫైనల్గా నా డ్రెస్ నేను చూసుకుంటున్నాను అనమాట అద్దంలో. ఇందాక టక్ రెడీ అయిపోయాను. అక్కడ ఫుల్ మిర్రర్ లేదనమాట. వివాన్ రూమ్లో ఫుల్ మిర్రర్లో చూసుకుంటున్నాను. చాలా బాగా నచ్చింది. తర్వాత పిక్చర్స్ తీసుకున్న డిన్నర్కి అయితే మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ పూరి కూర అంతా అరేంజ్ చేసుకున్నాం అనమాట. గీత మా హెల్పర్, తన పూరీస్కి హెల్ప్ చేస్తుంది. సో అందరు ఇంకా వెళ్ళిపోతున్నారు అనమాట. మేము వచ్చే టైంకి డిన్నర్ ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ అందరినీ పలకరించి బాగా చెప్పినట్టు ఉంటుందని. అండ్ నేను అడిగానని మా అత్త నైట్ కూడా ఉండడానికి ఒప్పుకుంది అనమాట. కొంచెం అలా కబుర్లు చెప్పుకోవచ్చు అని చెప్పి ఉండమన్నాం. ఇక్కడ పిల్లలు ప్రశాంతంగా పూరి తింటున్నారు. నాకు ఏంటంటే అర్థమైంది, పిల్లల్ని పడుకోబెడితే మధ్యాహ్నం పడుకోబెట్టాలి ఎర్లీగా, లైక్ 1:32కి. ఇలాంటి పండగలప్పుడు సాయంత్రం పడుకోబెడితే మొత్తం పేరెంట్ అంతా పిచ్చిగా చేశారు. మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరిగే ఉంటాయి కదా. సో నైట్కి అయితే హ్యాపీగా ఉన్నారు, చాలా ఇదొకటి. అండ్ ఇంకొక ట్రిక్ చెప్తాను, పిల్లలతో పిక్చర్స్ తీసుకోవాలంటే ఇలా జస్ట్ కితకితలు పెట్టండి. మామిడికి చెప్పాను, నేను కితకితలు పెడతా 1, 2, 3 అనగానే మీరు నవ్వాలి అని చెప్పి. సో అలా అయితే మీరు thumbnailలో చూసినవి కొన్ని పిక్చర్స్ ఒక 2 అయితే ప్రాపర్గా వచ్చాయి. అప్పటికి మా ఆయన వెళ్ళిపోయారు అన్నమాట, వాళ్ళు మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకోవాలని. సో గ్రూప్ పిక్చర్ అయితే అవ్వలేదు. సో అలా అయితే మా పండగ గడిచిందండి. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. మీరు కూడా హ్యాపీగా ఈ ఇయర్ భోగి, సంక్రాంతి, కనుమ అన్నీ చేసుకున్నారు అనుకుంటున్నాను. విష్ యూ ఆల్ బిలేటెడ్ హ్యాపీ పొంగల్ వన్స్ అగైన్. బాయ్.